నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. ఓకే నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. ఉపాధ్యక్షుడు కోట్ల నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా రాష్ట్రం అంతా జయహో బీసీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా పేపర్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కొద్ది మంది లబ్ధి పొందినారు ఈ లోన్లతో. ఇప్పుడు చాలా మందికి లక్షలాది మందికి మేము పథకాల ద్వారా ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నాం. సోదరులారా, వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త. వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు, ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు, సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా. బాగా గమనించండి. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, ఆసరానో ఏదో ప్రోగ్రాం జరిగింది. ఆసరానో చేయుతేదో ఆసరా వేలాదిగా మహిళల్ని, డ్వాక్రా మహిళలందరినీ పోగేసి అందరి ముందర అవి పంచిపెట్టినారు. నాకు అనిపించింది, టోటల్ గా ఆడవాళ్ళందరినీ ఇక్కడ పెట్టారు, ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో పథకాలు వేస్తామంటున్నారు, దీన్ని నమ్ముకనే మేము సిద్ధమని ఆయన అంటున్నాడు చెప్పి అనిపించింది. మా ఇంటి ముందు ముసలాం పోతా ఉంటారు, ఆమె రోజు గంపలో జామకాయలు, ఆకుకూరు, లేకపోతే టమాటోకాయలు ఏవోటి పోయి టౌన్లో పోయి అమ్ముకొని వస్తుంది. నిన్న సాయంత్రం ఆయన మనం మాట్లాడేసి, ఏమ్మా నీకు కూడా వచ్చిందే, పోయింటివే తీసుకుంటే లెక్క
వచ్చింది సార్ అని. ఏమ్మా సంతోషమేనా? ఓటు ఎవరికి వేస్తావు? ఏం పరిస్థితి ఏమిటి? ఏం సంతోషం సార్, ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్కి సమానం సార్. నువ్వే చూస్తున్నావు, రోజు పొద్దున్నే మూటెత్తుకొని పోతాను, ఇవి అమ్ముకునే వాళ్ళకి సాయంత్రం అయిపోతుంది. పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తినేసరికి 150 రూపాయలు నాకు ఖర్చు వస్తుంది. సంపాదించి 300, 150 రూపాయలు నాకు ఇంటికే పోతుంది. అన్నా క్యాంటీన్ అంటే 15 రూపాయలతో అయిపోతాండే సార్. ఆ లెక్కలు లెక్కేస్తే ఆ అమ్మకు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది ఈ 5 ఏళ్లలో. ఈ ఆసరా 5 ఏళ్ళ అమ్మకి ఇచ్చింటే 75,000 ఇచ్చింటారు కదా. సో అన్నా క్యాంటీన్కి ఈ పథకాలన్నీ దిగుతుంటాయి. రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీలు పట్టి పెట్టుకున్న వాళ్ళు, అరటి పండ్లు పట్టి పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న రోడ్డు మీద ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇడ్లీ అమ్ముకునేందుకు వాళ్ళ ఇడ్లీ తినొచ్చు సమస్య కాదు. మిగతా వాళ్ళు కదిరిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద చేసుకునే వాళ్ళు 3 పూటలా తినాలంటే 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు 15 రూపాయలతో కడుపు నింపుకునేవాళ్ళు. సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తుంది. ఇవాళ వాళ్ళు సిద్ధం అంటున్నారు, మనం కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు, ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు. స్టిక్కర్ వేసి మేము మీకు ఇంత ఇచ్చినామంటున్నారు, కాదు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్కోండి చాలా ఉంది. కరెంటు బిల్లుల రూపంలో మందు 100 రూపాయల కోటర్ మీద పీక్కొట్టారు మన దగ్గర కదా, అవునా కదా? అదే 1,50,000 ఉంది కరెంటు బిల్లులో పీక్కొనేది ఉంది. ఇట్లా ప్రతి దాంట్లోనూ మన విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు స్కూళ్ళన్నీ సొంత ఊర్లో ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది ఉంటే పిల్లోడు ఇంటికి వచ్చి తినిపోతాడు. కానీ ఇంటర్మీడియట్ మన ఊర్లో ఉండదు, పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. పట్టణంలో చదువుకుంటే మధ్యాహ్నం భోజనం ప్రాబ్లం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ మిడ్ డే మీల్స్ ఇంటర్ వాళ్ళకు కూడా అప్లై చేశారు. సార్ మద్య నిషేధం నిషేధించి ఇప్పుడు సార్ ఓట్లు అడిగేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటే ఇంటర్మీడియట్ వెళ్ళి మిడ్ డే మీల్స్ తీసేస్తారు. వాళ్ళు మళ్ళీ 5 రూపాయలు పెట్టించారు. అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలు సార్. ఇట్లా ప్రతి చోట ఆర్థికంగా ఎంత భారం పడుతుంది ప్రతి కుటుంబం మీద అనేది మీరు తెలుసుకుంటే ఆయన మనకి ఎంత. రాష్ట్ర వ్యాప్తంగా జైహో బీసీ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నల్ల చెరువులో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి బీసీ వర్గాల సోదరులకు, సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ వద్దు, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ లాస్ట్ వరకు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఒక్కసారి ఆలోచించండి. బీసీలకు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు కానీ ఎంత ఆదరణ ఇచ్చారంటే, అదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం బీసీలు నా వెనకే అని చెప్తున్నారు, బీసీలు మా వెంటనే అంటున్నారు. మేము అడుగుతున్నాం, బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఏమి ఇచ్చారో చూపించమంటున్నాం. టీటీడీ బోర్డుగా చైర్మన్లను చూస్తే అందరికీ రెడ్డికే, బీసీలకు ఇచ్చిన పాపన పోలేదు. కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అడుగుతున్నాం, బీసీలు మా వెంట అంటున్నావు కదా, ఎందుకోసం నీ వెంట ఉండాలి? 74 మంది బీసీలను హత్య చేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదే విధంగా 15 లక్షల ఎకరాలు బీసీలకు చెందిన అసైన్ భూములను కాజేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదే విధంగా ఎంతో
పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఎంతో మంది బీసీల పైన అక్రమంగా కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం. ఒకటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. అదే మనం కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లతో ఎన్నికలు చేయడానికి సిద్ధం అంటున్నాడు. మనం సంసిద్ధం అన్నాం. దేనితో? మన ఓట్లతో. బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడవాలి. ఒక్క ఉదాహరణ ఆలోచించండి. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థానం బీసీలది అచ్చెన్నాయుడు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి మేము కూర్చున్నామంటే దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు వేదికపైన కూర్చున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పెద్దలకి అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు సభలో కూర్చున్న మన బీసీ సహోదరులకి, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. ముందుగా అస్సలాము అలైకుం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం బీసీలు కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. బీసీ అంటే మేము కూడా బీసీలకు వస్తాం, ముస్లిం కూడా. ఒక విషయం ఏంటంటే ఈ రోజు జయహో బీసీ అంటేనే దాంట్లో జయహో అంటే రాజుకి జయహో రాజు, జయహో రాజు అన్నట్టు చాలా గౌరవప్రదమైన పేరు పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే నామకరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే అనగారిన వర్గాల కోసం, కష్టకుల కోసం, కార్మికుల కోసం, అదేవిధంగా మహిళల కోసం, ముస్లింల కోసం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మన అందరికీ సంక్షేమం అయితేనేమి, మన అభివృద్ధి సాధించడంలో అయితేనేమి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లిం మైనార్టీలకు అయితేనేమి, బీసీలకు అయితేనేమి కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది చైర్మన్లు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఈ రోజు బీసీలకు ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలైనా వాళ్ళకు గౌరవించి ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో సహోదరులు చెప్పారు. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో బీసీ సహోదరులకే జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన ఘనత కూడా బీసీ సభ్యులకే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నారు. అయితే ఒక విషయం మీరు చెప్పుకోవచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మాకేంటి అని చెప్పేసి మనకు జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మనకి ఇచ్చే పార్టీ నుంచి ఏం జరుగుతూ ఉందని కూడా ఉంది. అదేవిధంగా ఏదైనా కానీ మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతాం. కానీ చట్టసభలకి తీసుకువెళ్ళేది మా కులానికి చెందిన వ్యక్తి ఉంటేనే మా గురించి నాకు ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తుకి ఏం కావాలి అని చెప్పేసి మాట్లాడే అవకాశం మన సహోదరులకే ఉంటుంది. కాబట్టి అత్యధికంగా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఈరోజు అసెంబ్లీ అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి పంపడం జరిగింది. ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మహిళలు కూడా చెప్తున్నాను, మన మహిళా సోదరులు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మహిళలకు కూడా గౌరవం వచ్చింది. అదేవిధంగా ఆస్తిలో సమానం వచ్చింది. మన ముస్లిం సహోదరులు, బీసీ ముస్లిం సహోదరులు కూడా చెప్తున్నాను, ఆ